10th క్లాస్ చదివే అమ్మాయి అర్ధరాత్రి 12 గంటలకి తన తల్లికి కాల్ చేసింది. తను ఇంట్లో అబద్ధం చెప్పి ఒక బర్త్‌డే పార్టీకెళ్ళింది. కానీ కొంతసేపటి తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. చుట్టూ చాలామంది తెలియని వాళ్ళున్నారు. తనకు భయమేసింది. అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. తన తల్లికి కాల్ చేసింది. "అమ్మా నేనిక్కడున్నాను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోమ్మా" అని చెప్పింది. ఆ తల్లి "నువ్వు కంగారు పడకమ్మా నేను ఇప్పుడే వస్తున్నాను" అని వెంటనే అక్కడికి బయలుదేరింది. అక్కడికెళ్ళిన తర్వాత తన కూతురిని చూసి "నువ్వు కారులో కూర్చో" అని సైగ చేసింది. కారులో కూర్చున్న కూతురికి మాత్రం తన అమ్మ ఇంటికెళ్తే చాలా తిడుతుందని భయమేసింది. అబద్ధం ఎందుకు చెప్పావు? ఇక్కడెందుకున్నావు? చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎవరు? అని చాలా ప్రశ్నలు వస్తాయనుకుంది. కానీ తల్లి మాత్రం సైలెంట్‌గా ఉంది. ఇంటికెళ్ళాక కూడా నాన్న ఏమన్నా తిన్నావా? నీళ్లు తాగి పడుకో అని చెప్పి మాత్రమే అమ్మ వెళ్ళిపోయింది. మరుసటి రోజు పొద్దున కూడా అమ్మది నార్మల్ బిహేవియర్. నో క్వెషన్స్, నో ఇంట్రాగేషన్. ఆ పాపకి తన తల్లి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని ఏమీ అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాపకి పెళ్ళై తనే ఒక తల్లయిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఆ రోజు జరిగిన మొత్తం విషయంలో తన తల్లి సంతోషపడింది ఒకే ఒక విషయానికి. అదేంటో తెలుసా? ఇంత కష్ట సమయంలో కూడా నా కూతురికి మొదటగా గుర్తొచ్చింది నేనే అని చెప్పి ఆ తల్లి సంతోషపడింది. ఒక పీడియాట్రిషియన్‌గా నేను నమ్మేది ఇదే. ఇదే నిజమైన